హైయర్స్ ఒక టవర్ ఛానల్. విశ్వక్ సేన్ గారు 'లైలా' మూవీ కూడా వివాదాల్లో చిక్కుకోవడం చూస్తాం. సో, ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫంక్షన్‌లో 'పృథ్వీరాజ్' గారికి చేసిన కామెంట్స్ అనేవి వైసీపీకి కోపం కలిగించాయి. వాళ్ళు తీవ్ర స్థాయిలో బాయ్‌కట్ లైలా అంటూ ట్విట్టర్‌లో ట్రెండ్ చేయడం చూసాం. ఆ తర్వాత బయటకొచ్చి విశ్వక్ సేన్ గారే సారీ చెప్పడం చూసాం. అయినా కూడా వైసీపీ వాళ్ళు 'పృథ్వీరాజ్' తోటే క్షమాపణలు చెప్పించాలని చెప్పేసి వాళ్ళు కూడా కోరుకున్నారు. మరి సినిమాని బాయ్‌కట్ చేయాలని చెప్పేసి ఒక రకంగా ట్రెండ్ చేస్తున్నారు కదా! ఇది ఎంతవరకు సినిమా మీద ప్రభావం చూపించే ఛాన్స్ ఉంది? మరి 'పృథ్వీరాజ్' గారు మళ్ళీ వచ్చి విమర్శలు చేయడం ఈ సినిమాకి ఏ రకంగా డ్యామేజ్ చేస్తుంది? ఇప్పుడు ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రెజెంట్ మనతో పాటు అప్పాజీ గారు సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్. ఒకసారి వారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్కారం సార్. నమస్తే ఆదిత్య. సార్, ఈ మధ్య కాలంలో రిలీజ్ అవుతున్న ప్రతి కొత్త సినిమా కూడా ఏదో ఒక వివాదంలో చిక్కుకోవడం మనం చూస్తున్నాం సార్. ప్రతిసారి కూడా బాయ్‌కట్ ట్రెండ్ అనేది కూడా సినిమాల మీద పడిపోయింది. ట్విట్టర్‌లో ఈజీగా అప్పుడు చూసాం బాయ్‌కట్ దేవరాని, బాయ్‌కట్ పుష్ప అని, బాయ్‌కట్ గేమ్ చేంజర్ అంటే యాంటీ ఫ్యాన్స్ ఆ రకంగా ట్రోల్ చేయడం చూసాం. ఇప్పుడు లైలా వంత్ వచ్చేసింది సార్. అంటే 'పృథ్వీరాజ్' గారు చేసిన కామెంట్స్ మీకు కూడా తెలుసు. వైసీపీకి అగైన్స్ట్ గా ఆయన చేసిన కామెంట్స్ అది కాస్త వివాదంగా మారిపోయి వైసీపీ వాళ్ళంతా సోషల్ మీడియా యాక్టివ్ అయిపోయి బాయ్‌కట్ లైలా అని ట్రెండ్ చేసేస్తారు. దానికి విశ్వక్ సేన్ గారు క్షమించమని అడిగారు. మళ్ళీ ఈయన 'పృథ్వీరాజ్' గారు క్షమాపణ చెప్పకుండా తీవ్ర స్థాయిలో విమర్శించేస్తారు సార్. మరి ఇది ఇక్కడ ఎవరిది తప్పు ఉంది అనుకోవాలి? మరి సినిమా మీద ఎటువంటి ప్రభావం చూపించే ఛాన్స్ ఉందంటారు సార్? అంటే ముందుగా మనం చెప్పుకోవాల్సింది, పృథ్వీరాజ్ చేసిన వ్యాఖ్యలు అంటే సినిమా వేదిక మీద సినిమాకు సంబంధం లేని విషయాలు, సినిమా ప్రయోజనాలకు భంగం కలిగించేలాగా మాట్లాడడం అనేది ఖచ్చితంగా అది ఖండించాల్సిన విషయం. అది ఇకపోతే ఈ బాయ్‌కాట్ అనేది సినిమా మీద ఎంతవరకు ప్రభావం చూపిస్తుంది అంటే పెద్దగా ప్రభావం చూపించే అవకాశం లేదని నేను అనుకుంటున్నాను. అంతకుముందు మనం చూసాం, అటు బాలీవుడ్లో కానీ ఇటు టాలీవుడ్లో కానీ బాయ్‌కాట్ అని చెప్పి చేసినా కూడా దాని ప్రభావం పెద్దగా అంటే బాగున్న సినిమాలకి బాగుండకపోతే ఎలాగో చూడరు కదా. పైగా ఇంకొకటి ఏంటంటే ఈ 'లైలా' సినిమా వరకు ఈ బాయ్‌కాట్ అనే ఇది ఎంతో కొంత ప్లస్ అయిందని నా అభిప్రాయం. ప్రమోషన్ అంటే ఇప్పుడు 'లైలా' సినిమా డైరెక్టర్ కొత్త, ఈ హీరోకి అంతకుముందు వచ్చిన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' కానీ 'మెకానిక్ రాఖీ' కానీ 2 సినిమాలు కూడా డిసప్పాయింట్ చేశాయి. హీరోయిన్ పెద్దగా తెలిసిన ఫేస్ ఏం కాదు 'లైలా' సినిమా సంబంధించి. అలాగే మ్యూజిక్ కూడా ఎవరో జేమ్స్ ఏదో ఉంది, ఆ మ్యూజిక్ పరంగా కూడా మరీ అంత ఆకట్టుకునేలాగా లేవు. ఈ విధంగా పెద్దగా క్రేజ్ లేని సినిమా. అంటే రేపు సినిమా రిలీజ్ అయితే నిమిషాల మీద టాక్ స్ప్రెడ్ అయిపోద్ది, ఆటోమేటిక్గా ఇది వచ్చేస్తుంది. కానీ రిలీజ్ ముందు వరకు ఒక 4-5 రోజులు ప్రీ రిలీజ్ ముందు వరకు పెద్దగా క్రేజ్ లేని ఈ సినిమాకి ఈ బాయ్‌కాట్ ఈ వైసీపీ చేస్తున్న దీని పుణ్యం అని విపరీతమైనటువంటి పబ్లిసిటీ. అంటే ఒక 10 కోట్లు ఖర్చు పెట్టినా కూడా రానంత ఫ్రీ పబ్లిసిటీ దానికి వచ్చింది. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు 'పృథ్వీరాజ్' అనేవాడు ఆ సినిమాలో ఒక చిన్న క్యారెక్టర్ కదా. అంటే చాలామంది నటీనటుల్లో అతను కూడా ఒకడు. అటువంటిది 'పృథ్వీరాజ్' ఏదో నెగిటివ్గా మాట్లాడాడని దాన్ని మనం ఇందాకే చెప్పినట్టు అది 100% ఎవరు సమర్థించకూడదు 'పృథ్వీరాజ్' చేసినటువంటి వ్యాఖ్యని. కానీ అందులో ఒక చిన్న పాత్ర పోషించినటువంటి 'పృథ్వీరాజ్' చేసిన వ్యాఖ్యలను ఆధారం చేసుకొని ఈ సినిమా మీద పగబట్టడం కానీ లేకపోతే టార్గెట్ చేయడం కానీ అంత కరెక్ట్ కాదు. ఆటోమేటిక్గా ఇప్పుడు ఏంటంటే ఎవరైతే పనిగట్టుకొని కానీ లేకపోతే ఇంకో విధంగా కానీ ఒక సినిమాని చూడొద్దు అని 10 సార్లు అంటే ఆటోమేటిక్గా మిగతా వాళ్ళందరూ దృష్టి దాని మీద పడుతుంది. ఎందుకు ఈ సినిమాని చూడొద్దు అంటున్నారు? ఇప్పుడు అదే జరుగుతుంది 'లైలా' సినిమాకి. 1-10 సార్లు ఇప్పుడు గత 3-4 రోజులు ఇదే కదా. పైగా ఇందాక నువ్వు అన్నట్టు దానికోసం 'పృథ్వీరాజ్' చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో హీరో విశ్వక్ సేన్, ప్రొడ్యూసర్ సాహు గారి పాటు ఇద్దరు కూడా ప్రత్యేకంగా ప్రెస్ మీట్ పెట్టి మరి వాళ్ళు వివరణ ఇచ్చారు, క్షమాపణ కూడా చెప్పారు. అంటే వివరణ ఏంటి? 'పృథ్వీరాజ్' ఆ వ్యాఖ్యలు చేస్తున్న టైంలో వేదిక మీద మేము లేము, చీఫ్ గెస్ట్గా వచ్చినటువంటి చిరంజీవి గారిని రిసీవ్ చేసుకోవడానికి మేము ఇద్దరం కూడా స్టేజ్ దిగి ఆయన్ని వెల్కమ్ చెప్పడానికి వెళ్ళాము. మేము కనుక స్టేజ్ మీద ఉంటుంటే ఆయన వ్యాఖ్యలు చేస్తున్న టైంలోనే దాన్ని ఖండించే వాళ్ళం, ఆయన నుంచి మైక్ లాక్కొని ఉండేవాళ్ళం అని వాళ్ళు చెప్పారు. క్షమాపణ చెప్పారు. క్షమాపణ చెప్పిన తర్వాత కూడా దాన్ని పొడిగించడం, ఈ బాయ్‌కాట్ అనే దాన్ని కంటిన్యూ చేయడం అనేది ఇప్పుడు ఏమైంది, ఆ సినిమాకి కొంత ప్లస్గా అయ్యేది. సో అంటే ఇప్పుడు ఎవరైనా సరే 'పృథ్వీరాజ్' అనే కాదు, ఇప్పుడు చాలామంది ఇప్పుడు మన ఇండస్ట్రీలో రాజకీయంగా ప్రతి హీరో కానీ ఆర్టిస్ట్ కానీ పొలిటికల్ అఫిలియేషన్స్ అనేవి ఏదో ఒక రాజకీయ పార్టీతో
అయితే ఆ పార్టీకి సానుభూతిపరుడు కావడం కానీ, మద్దతుదారుడు కావడం కానీ, ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ ఉంటున్నాయి. ఉంటున్నప్పుడు వాళ్ళు రాజకీయపరమైనటువంటి వాళ్ళ అభిప్రాయాలు కానీ, వ్యాఖ్యలు కానీ సినిమా వేదికల మీద చేయకుండా ఉండడం చాలా అవసరం కదా. అవును. ఇప్పుడు ఆయనకి డబ్బులు ఇచ్చి ఆయన ఎన్ని రోజులు చేశాడు, అన్ని రోజులకి పారితోషికం ఇస్తారు కదా. వాళ్ళ దగ్గర పారితోషికం తీసుకొని తను పాత్రకి న్యాయం చేసే ఉంటాడు ఖచ్చితంగా, అతను మంచి ఆర్టిస్ట్ కాబట్టి. కానీ ఈ విధంగా ఆ సినిమా ప్రయోజనాలకి భంగం కలిగించేలాగా మాట్లాడడం, ఇంత వివాదం అవుతున్నప్పుడు కూడా అతను బేషరతుగా క్షమాపణ చెప్పకపోవడం ఖచ్చితంగా అది ఖండించదగ్గ విషయం. ఓకే సార్, మామూలుగా మనకు విశ్వక్సేన్ అంటే గుర్తుకొచ్చేది వినూత్నమైన కథలను ఎంపిక చేసుకోవడం కాదు, వినూత్న తీరులో ఆయన ప్రమోషన్స్ చేస్తూ ఉంటారు. అది ఎన్నో ఒకసారి కొన్ని వివాదాలకు కూడా దారి తీయడం మనం చూసాం సార్. అవును. అయితే ఇప్పుడు ఈ ఇష్యూని కూడా ఇదేదో ప్రమోషన్ లో భాగంగా చేశారు అన్న ఒక నరేషన్ కూడా వినిపిస్తుంది. అంటే విశ్వక్సేన్ ప్లాన్ చేసి ఈ రకంగా చేయించాడని చెప్పేసి కొన్ని కథనాలు కొంతమంది ఎక్స్ప్రెస్ చేయడం కూడా మనం చూసాము. సో అలా ఏమన్నా ఉంటుందా? అలాగే అంటే పనిగట్టుకొని ఇప్పుడు పృథ్వీకి మీరు ఇలా మాట్లాడండి, దీనివల్ల మనకు పబ్లిసిటీ వస్తుందని చెప్పి విశ్వక్సేన్ చెప్పి అలా చేయించాడని చెప్పి కదా నీ అభిప్రాయం. అంటే కొంతమంది వ్యక్తం చేస్తున్నారని. అంటే అతను ఏదో ఒక దీనిలాగా 150-11 అనే దాన్ని పోల్చుతూ అతను ఏదో సరదాగా సెటైర్ వేస్తానని అనుకున్నాడు. ఇందాక నేను చెప్పాను కదా, ఇటువంటి రాజకీయపరమైనటువంటి దీనికి ప్రేరేపించేలాగా లేకపోతే ఇది చేసేలాగా ఉండే వ్యాఖ్యలు ఖచ్చితంగా చేయకూడదు. ఈ రాజకీయాల్లో ఉండేవాళ్ళు వాళ్ళ కెరీర్కి కూడా ఎంతో కొంత ఎఫెక్ట్ అవుతుంది. కానీ ఇది విశ్వక్సేన్ పనిగట్టుకుని అంతకుముందు 1-2 సినిమాలకి అతను అలాగా రోడ్డు మీద ఏదో ఇది చేయడం అటువంటి కొన్ని చేశాడు. నిజానికి అలాగా చేయడం వల్ల నెగిటివ్ పబ్లిసిటీ చేయించుకోవడం వల్ల ఆ సినిమా కొంత మైనస్. సినిమా ఏదో అర్జున్కి ఏదో ఉంటుంది కాదు దాస్క ధమ్కి కాకుండా ఇంకేదో సినిమా అశోకవనంలో సినిమా చాలా బాగుంటుంది. అది విశ్వక్సేన్ పర్ఫార్మెన్స్ చాలా సెటిల్డ్గా, చాలా మెచ్యూర్డ్గా చాలా బాగుంటుంది సినిమా. కానీ దానికి చేసినటువంటి ఇటువంటి ప్రచారం వల్ల ఆ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ రాలేదు. సినిమా చాలా బాగుంటుంది. అలాగా ఒక్కొక్కసారి ఏమవుతుందంటే బెడిసి కొడుతుంది కూడా. జనాలు వీడు కావాలని చేస్తున్నాడు ఈ పబ్లిసిటీ, మనల్ని ఏదో థియేటర్ రప్పించాలని అనుకుంటున్నట్టున్నాడు, చూద్దాం అంటే బెడిసి కొట్టేస్తుంది. ప్రమాదం అది. కాబట్టి అంటే ఇది నేను ఆ రోజు అతను ప్రెస్ మీట్కి కూడా వెళ్ళాను. హోల్ హార్టెడ్గానే అతను మా తప్పేం లేదండి అతను చేసిన దాంట్లో, అయినా సరే మేము క్షమాపణ చెప్తున్నాము, అతని మీద ఉన్న కోపంతో మా సినిమాని కిల్ చేయకండి అని చెప్పి అతను చాలా ఇదిగా అప్పీల్ చేశాడు. అక్కడతో దాన్ని వివాదాన్ని ఆఫ్ చేసి ఉంటే బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు వెళ్ళి బ్రతిమలాడి బాబు మీరు క్షమాపణ చెప్పండి, మీ వల్ల మా సినిమాకి ఇబ్బంది అవుతుందని చెప్పి అడగడం. అంటే ఇంకొకటి ఏంటంటే ఈ సినిమా ఇంకో 2-3 రోజుల్లో అప్పటికి రేపే కదా రిలీజ్, అప్పటికి 2-3 రోజులు రిలీజ్ ఉంది. ఈయనేమో ఇప్పుడు ఈ ట్రోలింగ్కి దానికి ఇది అయిపోయి హాస్పిటల్లో చేరాడని చెప్పి మరుసటి రోజు న్యూస్ వచ్చింది. అంటే ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడి చెప్పించడానికి కూడా టైం లేని పరిస్థితి కదా. ఎక్కువ టైం ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏమన్నా మీ వల్ల మాకు చాలా ఇబ్బంది అవుతుంది, మీరు మా దగ్గర డబ్బులు తీసుకొని సినిమా యాక్ట్ చేసి మళ్ళీ ఇది తలనొప్పి ఏంటి మాకు అని చెప్పి వాళ్ళు అడగచ్చు. అడిగే అధికారం వాళ్ళకు ఉంది. ఎందుకంటే అతను ఫ్రీ సర్వీస్ ఏం కాదు కదా చేసింది. కానీ టైం లేదు కాబట్టి వాళ్ళు ఓపెన్గా ప్రెస్ మీట్ పెట్టి మరి దాన్ని రిక్వెస్ట్ చేశారు. అయినా సరే మరి ఆ వివాదానికి అక్కడతో ఫుల్ స్టాప్ పెట్టకుండా దాన్ని కొనసాగించడం, ఇంత భారీ స్థాయిలో దాన్ని ప్రచారం కల్పించడం ఒక రకంగా లైలా సినిమాకి అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. ఓకే సార్, మామూలుగా ఇది ఒక గుణపాఠం అయిపోతుంది అనుకోవచ్చు సినిమా ఫంక్షన్ల మీదట పాలిటిక్స్ మాట్లాడకూడదు అన్నదానికి ఈ వివాదం అనేది మీరేం చెప్తారు? అంటే ఇదనే కాదు, జనరల్గానే సినిమా వేదికల మీద రాజకీయపరమైనటువంటి కామెంట్లు సెటైర్లు వేయడం అన్నది కరెక్ట్ కాదు. వాళ్ళకుండే వ్యక్తిగతమైన తనకు ఏదైనా ఒక అభిప్రాయం వ్యక్తం చేయాలి, ప్రత్యేకించి ప్రెస్ మీట్ పెట్టుకో, లేదంటే ఒక వీడియో రిలీజ్ చెయ్యి కదా. నువ్వు స్టేజ్ ఎక్కి ఒక సినిమా ఫంక్షన్కి ఆ సినిమా గురించి సినిమాకి హెల్ప్ అయ్యేలాగా మాట్లాడాలి. లేదంటే తను చేసిన క్యారెక్టర్ ఏంటి చెప్పి డైరెక్టర్కి ప్రొడ్యూసర్ కృతజ్ఞతలు చెప్పి దిగిపోవాలి తప్ప ఇటువంటి వ్యాఖ్యలు చేయడం అనేది ఖచ్చితంగా మంచిది కాదు. ఓకే
సరే ఇక సినిమా విషయానికి వచ్చేసరికి ట్రైలర్ రిలీజ్ అయింది. మీకు ఎలా అనిపించింది? మరి రేపు సినిమా ఏ విధంగా ఉండబోయే అవకాశం ఉందంటారా? ట్రైలర్ చూసి మీ అంచనా ఏమైంది సార్? అంటే ఇందాక నువ్వు అన్నట్టు విశ్వక్సేన్ ప్రతి సబ్జెక్టులో ఎంతో కొంత నావెల్టీ ఉండేలాగా జాగ్రత్తలు తీసుకుని ముందుకెళ్తాడు అతను. అవును. ఫస్ట్ సినిమా నుంచి హ్మ్. ప్రతి సినిమాలో ఎంతో కొంత కొత్తదనం ఉండేలాగా అతను ప్రయత్నం చేస్తున్నాడు. అలాగే ఇందులో కూడా కొత్తదనం దాన్ని నింపాలని సినిమాలో ప్రయత్నం చేసినట్టు మనకు కనబడుతుంది. హ్మ్. అతను లేడీ గెటప్ కానీ మరొకటి కానీ, అందులోనూ కొత్త డైరెక్టర్ తోటి అలాగా చేయడం అంటే అటువంటి క్యారెక్టర్ చేయడం అంటే సాహసం అనే చెప్పాలి కదా. హ్మ్. ఎలా డీల్ చేస్తాడో తెలియదు. ఏమాత్రం తేడా వచ్చినా లేడీ గెటప్ అది పెద్ద మైనస్ అయిపోద్ది. హ్మ్. పైగా ఇప్పుడు దానికి సీక్వెల్ కూడా చేసే ఆలోచన ఉంది మాకని చెప్తున్నారు. ఆల్రెడీ కొంత షూట్ చేసాము, హ్మ్. నెక్స్ట్ సీక్వెల్ కూడా ఉందని చెప్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమా హిట్ అవ్వడానికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఓకే సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్.